సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సింహాలు తలపడబోతున్నాయి. ఎవరి పంజా పవర్ వాళ్ళది, ఎవరి క్రేజ్ వాళ్ళది. ఈ విషయంలో అభిమానులకి ఫుల్ క్లారిటీ ఉంది. కానీ ఆ సెంటిమెంట్ ఒకటి టెన్షన్ పెట్టేస్తోంది. ఇప్పటి వరకు ఓ లెక్కపై మరో లెక్కలా ఆ సెంటిమెంట్ ఈసారి తిరగరాయాలని కోరుకుంటున్నారు. ఇందుకీ ఏంటి ఆ సెంటిమెంట్? వాచ్ దిస్ వీడియో. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తోంది అఖండ 2. బోయపాటి శ్రీనుతో బాలయ్య నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇదే డేట్ ఫిక్స్ చేశారు పవన్ కళ్యాణ్, ఓజీ మేకర్స్. రెండు పెద్ద సినిమాలు కావడంతో ఒకటి వాయిదా పడటం ఖాయం అనుకున్నారు ప్రేక్షకులు. కన్న విఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవుతుందని వాయిదా పడుతుందేమో అనే ప్రచారము జరిగింది. కానీ రీసెంట్ గా బాలకృష్ణ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమా సెప్టెంబర్ 25నే వస్తుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో బాలయ్య, పవన్ మధ్య వార్ తప్పదని ఫిక్స్ అయ్యారు. అయితే ఒకప్పుడు మెగా వర్సెస్ నందమూరి అభిమానుల మధ్య వార్ నడిచేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులకి నటులు చెక్ పెట్టేశారు. సినిమా బాగుంటే ఎవరినైనా ఆదరించాలి, అభిమానం పేరుతో వివాదాలు వద్దని పిలుపునిచ్చారు. ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఆ రోజు ఫ్రెండ్లీ వార్ మాత్రమే అంటున్నారు. అఖండ 2 పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ఓజీపై అంతకు మించి అనేంత హైప్ ఉంది. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కూడా ఓజీ సినిమా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అన్న పవన్ కామెంట్లు వైరల్ అయ్యాయి. ప్రభాస్ తో సాహో లాంటి సినిమా తీసిన సుజీత్ దర్శకత్వం కావటం, పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తూ ఉండటంతో క్రేజీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వాస్తవానికి ఓజీ కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ రాజకీయాల్లో పవన్ బిజీ ఉండటంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గా షూటింగ్ ఫినిష్ చేయడంతో విడుదల తేదీ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి రావటంతో ఆ సినిమాలు వచ్చేస్తున్నాయనే ఆనందం కన్నా ఓ సెంటిమెంట్ వణికిస్తోంది. అదేంటంటే ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగిన ప్రతిసారి రెండు సినిమాలు ఫ్లాప్లు అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు ఇలా తలపట్టడం ఫస్ట్ టైం ఏం కాదు. 2006లో బాలయ్య వీరభద్రం, పవన్ బంగారం ఒకేసారి వచ్చాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన రెండు సినిమాల్ని రాసిపరిచాయి. ఆ తర్వాత అజ్ఞాతవాసి, జయసింహ ఒకేసారి వచ్చి మరొకసారి ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మూడోసారి ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. ఈసారి ఆ సెంటిమెంట్ ని తప్పనిసరిగా బ్రేక్ చేస్తారనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. మరి సెప్టెంబర్ 25న ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.